మేమే దళితులు వచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు, బీసీలు వచ్చి 1,00,000 కోట్లకు మీ ఇంటి ముందు ధర్నా చేస్తారు, అవసరమైతే ఢిల్లీకి వెళ్ళి మీరు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తారు. నన్ను పొలిమేరలు దాటనీయను, నా ఇంటి ముందు ధర్నా చేస్తా అంటే మేము ధర్నాలు చేసే పోరాటాలు చేసే ఇక్కడికి వచ్చాము, ఈ జెండా కింద వచ్చాము. మీలాంటి వాళ్ళకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దేనికైనా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తెలంగాణలో వండించినేమో సగానికి సగం తక్కువ కొంటున్నావు, ఈ బాధ్యత కిషన్ రెడ్డి గారికి లేదా? ఇవాళ ఆయన అంటుండు నన్ను ఎవ్వరు ఏం చేయలేరని. అయ్యా, ఈ ప్రజలతో పెట్టుకున్నాడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నాడు, బాగుపడి బట్ట కట్టినోడు ఎవరు లేడు కిషన్ రెడ్డి గారు. నువ్వు చేస్తున్న వ్యవహారాలు అన్ని ప్రజలు గమనిస్తారు. అందుకే 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మెట్రో రావాల్సిందే, RRRకు అనుమతులు ఇవ్వాల్సిందే, మూసి ప్రకరణ జరగాల్సిందే, నువ్వు పండించిన వడ్లు మొక్కలు జొన్నలు కొనాల్సిందే. ఈ అన్నిటికీ నువ్వు సహకరించకపోతే బరాబర్ నీ సంగతి చెప్తాం. మళ్ళోసారి నేను చెప్పదలుచుకున్నాను.